ఆమె ఆటో వ్యక్తిని మనం ఎక్కడికి వెళుతాం అని అడిగింది. అందుకు అతను ఏదో హిందీలో చెప్పాడు. ఆమెకు అర్థం కాలేదు. ఆమెకు వెంటనే కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుర్తుకు వచ్చాడు. స్వామి, గండం గట్టెక్కించు అని ప్రార్థించింది. అంతలో ఆటో ఒక ఆఫీస్ ముందు ఆగింది. అక్కడ ఆమెను ఆటో ఎక్కించిన మోపెడ్ వ్యక్తి ఉన్నాడు. శ్రావణి తల ఎత్తి ఆఫీసు బోర్డు వంక చూసింది. అది వేణు చెప్పిన ఆఫీసే. శ్రావణి బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకుంది. ఆటోకి డబ్బిచ్చి అతనితో ఆఫీసులోకి నడిచింది. అతను సరాసరి ఆమెను వేణు సీటు దగ్గరకు తీసుకువెళ్ళి, నీ కోసం మీ చుట్టాలమ్మాయి ఎవరో వచ్చారు. నీ రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంటే తీసుకువచ్చాను అని చెప్పాడు. శ్రావణిని చూసి వేణు షాక్ తిన్నాడు. అతని ముఖంలోని ఫీలింగ్స్ శ్రావణి గుర్తించింది. శ్రావణిని తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు. ఆమెను స్టాఫ్కి ఏమని పరిచయం చేయాలో అతనికి అర్థం కాలేదు. కాబోయే భార్యగా పరిచయం చేద్దామంటే అంత డైరెక్ట్గా ఆఫీస్కి ఎలా వచ్చింది అని అనుకుంటారేమో అని సందేహం. అందుకే చుట్టాలమ్మాయిగానే పరిచయం చేశాడు. వేణు ఇద్దరికి కాఫీలు తెప్పించాడు. ఆ కొంచెం సేపటిలోనే శ్రావణి అతను పనిచేసే సీటు చాలా ముఖ్యమైనదని గ్రహించింది. ఎందుకంటే ఎక్కువ మంది అతని దగ్గరికే వస్తున్నారు. కాఫీ తాగుతూ, ఏమిటి సర్ప్రైజ్ అని అడిగాడు వేణు. ఉద్యోగం వచ్చిన సందర్భంగా పార్టీ ఇస్తానన్నారు కదా, అందుకే వచ్చాను అని సమాధానం ఇచ్చింది శ్రావణి. నిజంగా నీకు ధైర్యం ఎక్కువ. నా రూమ్కి మా కొలీగ్ వచ్చి ఉండకపోతే ఎంతో ఇబ్బంది పడి ఉండేదానివి అన్నాడు వేణు. ట్రైన్ లేట్ అయింది, లేకపోతే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు అన్నది శ్రావణి. ఒక గంట తర్వాత వేణు పర్మిషన్ అడిగి తీసుకున్నాడు. అలానే ఒక కొలీగ్ని అడిగి స్కూటర్ తీసుకున్నాడు. ఇద్దరు రూమ్కి వెళ్లారు. వేణు ఆమెకు బిస్కెట్ ఇచ్చాడు. ఆమె ఒక బిస్కెట్ అతని నోటికి అందించింది. కొంచెం సేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక, ఇంత సాహసం ఎలా చేయగలిగావు అని అడిగాడు. మా రూమ్మేట్ ఒక అమ్మాయి హైదరాబాద్ వస్తున్నది. తనతో పాటు వచ్చాను. రేపిద్దరం కలిసి వెళ్ళిపోతాము అన్నది. మధ్యాహ్నం వేణు దగ్గరలో ఉన్న గణేష్ హోటల్కి వెళ్లి మీల్స్ పార్సల్ తెచ్చాడు. ఇద్దరు షేర్ చేసుకుని తిన్నారు. ఆ భోజనం ఆమెకు అమృతంలా తోచింది. ఆ సాయంత్రం వేణు ఆమెను బట్టల షాపుకు తీసుకువెళ్లి నచ్చిన చీర కొనుక్కోమని చెప్పాడు. శ్రావణి వద్దని చెప్పినా వినలేదు. తప్పనిసరై శ్రావణి గులాబీ రంగు చీర తీసుకున్నది. వేణు డబ్బు చెల్లించాడు. మీ జీతం సగం ఖాళీ అంది శ్రావణి. ఈ మధుర క్షణాలు మనలా రావు. డబ్బుతో వెలకట్టలేము అన్నాడు అతను. అందుకు ఆమె అంగీకరించింది. ఆ తరువాత ఇద్దరు పబ్లిక్ గార్డెన్కి వెళ్లారు. అక్కడి వాతావరణం, అందమైన పూలు, ఫౌంటైన్స్ ఆమె మనసుకు ఎంతో ఆహ్లాదం కలిగించాయి. కొంచెం సేపు కబుర్ల తర్వాత ఆమె అతని ఒడిలో తల పెట్టుకుని పడుకుంది. చెట్టు నుంచి రాలిపడుతున్న పూలు వింత హాయిని కలిగించాయి. ఆమెకు కాలం అలా నిలిచిపోతే బావుండు అనిపించింది. సంధ్య చీకట్లు అలుముకున్నాయి. వేణు ఇక బయలుదేరదాం అన్నాడు. శ్రావణి అయిష్టంగానే కదిలింది. ఇద్దరు రెస్టారెంట్లో భోజనం చేశారు. అతను ఆమెను వాళ్ళ పిన్ని గారింటి దగ్గర వదిలాడు. మరునాటి రాత్రికి ట్రైన్కి బయలుదేరతామని చెప్పింది. అతను మరునాడు ఉదయం వచ్చి కలుస్తానని చెప్పాడు. అతను మరుసటి రోజు సెలవు పెట్టేశాడు. ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి చార్మినార్ చూడ్డానికి వెళ్లారు. అటు నుంచి సాలార్జంగ్ మ్యూజియం చూశారు. గంటలు కొట్టే గడియారం శ్రావణికి బాగా నచ్చింది. బయటకు వచ్చి ఇద్దరు ఐస్ క్యాండీ తిన్నారు. చెట్టు నీడన నిలబడి ఐస్ తినడం గొప్ప అనుభూతినిచ్చింది. జీవితంలో పెద్ద పెద్ద ఆనందాలకు చిన్న చిన్న ఖర్చులు సరిపోతాయి. ఇద్దరు పిన్నిగారింటికి వెళ్ళి అక్కడ భోజనం చేశారు. రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లారు. ఆసరికి వైజయంతి ఇద్దరికీ టికెట్లు తీసుకుని వెయిట్ చేస్తున్నది. శ్రావణిని చూసి రావేమో అనుకున్నాను అని కొంటిగా నవ్వింది. శ్రావణి వేణుని వైజయంతికి పరిచయం చేసింది. వైజయంతికి కలుపుగోలుతనం ఎక్కువ. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతుంది. ఆమె వేణుతో మీ మీద దిగులుతో సరిగా తిండి తినడం లేదు. త్వరగా ఆ 3 ముళ్ళు వేసేయండి అన్నది. బదులుగా వేణు చిన్నగా నవ్వాడు. వేణు ట్రైన్ కదిలే వరకు ఉండి వాళ్లకు వీడ్కోలు పలికి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి వెళ్ళిన తరువాత శ్రావణికి మరింత కష్టం అనిపించింది. అప్పుడు ఆమెకు ఒక విషయం స్పష్టమైంది. ఇక ఎంతో కాలం వేణుకు దూరంగా గడపలేనని, చదువు కూడా సాగదని. ఆమె అతి కష్టంగా రోజులు గడుపుతున్న సమయంలో ఆమెకు మామగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఆయన ఏం వ్రాసారు? వస్తున్నట్లు వ్రాసారా? మరి కొంత కాలం పడుతుందని వ్రాసారా? తనకిలా ఎదురుచూపులతోనే కాలం గడపాలా? మదిలో ఇన్ని ఆలోచనలతో శ్రావణి ఉత్తరం తెరిచి చదవసాగింది. చిరంజీవి శ్రావణికి మామయ్య ఆశీర్వదించి వ్రాయునది. అమెరికాలో ఉన్న డెప్యుటేషన్ పూర్తయింది. ఈ నెలాఖరుకు ఇండియా చేరుకుంటాను. రాగానే నేను చేసే మొదటి పని మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టించడం. ఈ విషయమై మీ నాన్నగారికి ఉత్తరం రాశాను. నీవు సంతోషిస్తావని నీకు వ్రాస్తున్నాను. ఆ ఉత్తరం చదివిన శ్రావణి సంతోషానికి అవధులు లేవు. వెంటనే స్నేహితురాలతో ఆ సంతోషకర విషయం షేర్ చేసుకుంది. వెంటనే వేణుకు ఉత్తరం వ్రాసింది. అందులో వాళ్ళ నాన్నగారు వ్రాసిన ఉత్తరం విషయం ప్రస్తావించి తన సంతోషాన్ని తెలిపింది. వేణు సమాధానం వ్రాస్తూ,
ఎంఏ పూర్తి చేయవా అని అడిగాడు. ప్రైవేటుగా వ్రాస్తాను, ముందు పెళ్ళి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని జవాబు రాసింది. నీ ఇష్టం అని సమాధానం వ్రాసాడు వేణు. రామచంద్రరావు గారు అమెరికా నుంచి వచ్చారు, రాగానే రాఘవరావు గారికి పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం అని ఉత్తరం వ్రాసి తన మాట నిలబెట్టుకున్నాడు. రాఘవరావు గారు సిద్ధాంతి గారిని కలిసి పెళ్లికి ముహూర్తం పెట్టించి ఒకప్పుడు అతను చెప్పిన అవాంతరం గురించి అడిగారు. అందుకు అతను, ముందు విఘ్నేశ్వరుని పూజ చేయించి పెళ్లి పనులు మొదలు పెట్టండి, తప్పక శుభం జరుగుతుంది, అంతా ఈశ్వరేచ్ఛ అన్నారు. రాఘవరావు గారు రామచంద్రరావు గారికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తం గురించి చెప్పి ఆ తారీఖు వారికి అనుకూలమో కాదో కనుక్కున్నారు. వారు సమ్మతి తెలపడంతో లగ్న పత్రికలు వ్రాయించి వారికి అందజేసి వచ్చారు. ముహూర్తానికి నెల రోజుల సమయమే ఉంది. శ్రావణి యూనివర్సిటీకి గుడ్ బై చెప్పి వచ్చేస్తానని తండ్రికి ఉత్తరం వ్రాసింది. ఒక వారం ఆగిరా, కానీ యూనివర్సిటీ మానేసే ప్రయత్నం చెయ్యకు, ఆ విషయం తరువాత ఆలోచిద్దాం అని ఆయన సమాధానం వ్రాసారు. పెళ్లి తర్వాత ఇంకా చదువా? నా వల్ల కాదు అని మనసులో అనుకుంది శ్రావణి. ఆమె మనసు తెలుసుకున్న స్నేహితురాలు, మీ వారు వచ్చారని మమ్మల్ని వదిలిపెట్టకు అని జోకులు వేశారు. శ్రావణి మనసు నిండా బోలెడన్ని ఆలోచనలు. పెళ్లి మండపం, మేళతాళాలు, పెళ్లిపేటల మీద తాము సిగ్గుదంతరలు, బెల్లం, జీలకర్ర, అక్షంతలు, ముడుములు, తలంబ్రాలు, దండలు మార్చుకోవడం, ప్రతీది ఆమెకు అపురూపంగా అనిపించి ఆ గడియలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడసాగింది. కాలం తీరుబడిగా నడుస్తున్నట్లు అనిపిస్తున్నది. రోజులు వేగంగా తిరిగిపోతే బావుణ్ణు అని మనసులో కోరుకుంది. శ్రావణి తండ్రి చెప్పిన సమయానికి అనంతపురం నుంచి బయలుదేరి వరంగల్ చేరుకుంది. అప్పటికి పసుబంధించే కార్యక్రమం పూర్తయింది. ఇక బట్టలు కొనడం, బంగారం కొనడం, వంటలకు మనుషులను మాట్లాడడం, పందిరి వేయించడం వంటి పనులతో అందరూ హడావిడిగా ఉన్నారు. ఇంటికి పెళ్లి కల వచ్చేసిందని శ్రావణి సంబరపడింది. శ్రావణి తల్లిదండ్రులకు మాత్రం మనసులోని ఆందోళన తగ్గలేదు. సిద్ధాంతి గారు చెప్పిన ఉపద్రవం ఏ సమయంలో ఏ రూపంలో వచ్చి మీద పడుతుందోనని ఆందోళన పడసాగారు. అదేమీ తెలియని శ్రావణి మాత్రం ఆనంద డొలికల్లో ఊగిపోసాగింది. పెళ్లి కొడుక్కి బట్టలు తీయడానికి వాళ్ళను విజయవాడ రమ్మని కోరారు రాఘవరావు గారు. మేము అమ్మాయికి బట్టలు తీయాలి కదా, కలుద్దాం అని ఫోన్ చేశారు రామచంద్రరావు గారు. ఒకరోజు ఇరుపక్షాలు విజయవాడలో కలిశారు. వేణుతో కలిసి పెళ్లి చీరలు ఎంపిక చేసుకోవడం శ్రావణికి ఎంతో సంతోషం అనిపించింది. ఏమిటి, ఈ సైకిల్ అబ్బాయితో గడిపిన ప్రతి క్షణం ఎంతో గొప్పగా ఉంటుంది, ఏం మహత్తు ఉంది ఈ అబ్బాయి దగ్గర అని మనసులో అనుకుంది. తరువాత చుట్టాలకు, పెట్టుబడులకు రాఘవరావు గారు బట్టలు తీసుకున్నారు. జ్యువెలరీ షాపుకు వెళ్లి బంగారు నగలు కూడా తీసుకున్నారు. వేణు వాళ్ళు శ్రావణికి కళ్యాణపటు ఉంగరం, గొలుసు తీసుకున్నారు. శ్రావణి వాళ్ళు వేణుకు ఉంగరం, బ్రాస్లైటు తీసుకున్నారు. మధ్యాహ్నం అందరూ హోటల్లో భోజనాలు చేశారు. శ్రావణికి ఆ రోజు ఎంతో సంతోషంగా అనిపించింది. వేణు ముఖం కూడా మతాబులా విరిగిపోయింది. వారిద్దరి సంతోషం చూసి పెద్దలు మురిసిపోయారు. సాయంత్రం వరకు సరదాగా గడిపి ఇటువాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఎడబాటు బాధగా అనిపించినా త్వరలోనే కలుస్తాం, ఇక కలిసి ఉంటాం అన్న భావన శ్రావణికి ఉపశమనం కలిగించింది. పెళ్లి వారం రోజులకు వచ్చింది. రాఘవరావు గారు పెళ్లి పనులతో హడావిడిగా ఉన్నారు. అంతలో వియ్యాలవారి మాట ఎవరి నోటను రాఘవరావు గారి చెవున పడింది. వాళ్ళు మగ పెళ్లివారికి కొన్న బట్టలు నాసిరకంగా ఉన్నాయన్నది ఆ మాటల సారాంశం. అది విన్న రాఘవరావు గారు కలత చెందారు. ఆ మాట అక్కడే చెప్పి ఉంటే ఎంత బాగుండేది అనుకున్నారు. ఆయన వెంటనే విజయవాడ వెళ్ళి ఇంకా ఖరీదైన బట్టలు కొని తీసుకువెళ్లి జగ్గయ్యపేటలో అందచేశారు. అందుకు రామచంద్రరావు గారు ఎంతో నొచ్చుకుని శ్రమ తీసుకున్నారు. ఎవరో అన్న మాటలు పట్టించుకోవద్దు అన్నారు. ఈ పని మీదనే కాదు, అందరినీ ఒకసారి చూసినట్లు ఉంటుందని వచ్చాను. మరొక మాట, ప్రేమ పెళ్లి అని మేం కట్నం ఇవ్వకపోవడం జరగదు, మా తహతుకు తగినట్లు ఇస్తాము అన్నారు. ఆ మాటను రామచంద్రరావు గారు అంత పట్టించుకోకపోయినా మాణిక్యాంబ ముఖంలో మెరుపు వచ్చింది. అది రాఘవరావు గారు గుర్తించారు. అక్కడ నుంచి వచ్చాక ఆయన మనసు తేలికపడింది. ఏ సమస్య లేకుండా పెళ్లి జరిగిపోవాలన్నది ఆయన తాపత్రయం. అందుకే కట్నం విషయం కూడా పరోక్షంగా ప్రస్తావించారు. పెళ్లి భోజనాలు బాగా రుచికరంగా ఉండాలని ఆయన వంట వాళ్ళకు మరీ మరీ చెప్పారు. వంటకాలు కూడా ఎక్కువ రకాలు ఖరీదైనవి చెప్పారు. పెళ్లి పందిరి వేశారు. ఆ పందిరి వేసిన తాటాకుల వాసన శ్రావణికి ఎంతో నచ్చింది. భార్గవ తరచూ, అక్క యు ఆర్ గ్రేట్, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్నావు అని పొగడసాగాడు. అందుకు శ్రావణికి కూడా గర్వంగా అనిపించింది. పెళ్లి 2 రోజులకు వచ్చింది. మగ పెళ్లివారు రావడానికి ముందు రోజు కారు పంపిస్తానని రాఘవరావు గారు కబురు పంపారు. అటువంటి పరిస్థితుల్లో అందరి ఆశలు ఆవిరి చేస్తూ ఆకాశం మేఘావృతమయ్యింది. కారు మబ్బులు కమ్మేశాయి. చిరుజల్లుగా మొదలైన వర్షం కుంభవృష్టంగా మారింది. పెళ్లివారి గుండెలో రాయి పడింది. వర్షం ఆగే సూచనలు కనిపించలేదు. అంతలో రేడియోలో వచ్చిన బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమైన తుఫానుగా మారనున్నదన్న వార్త అందరి గుండెల్లో తుఫాను సృష్టి
తుఫాను వార్త విన్న పెళ్లి వారందరికీ మతిపోయింది. రాఘవరావు, మీనాక్షమ్మలకు సిద్ధాంతి గారు అస్పష్టంగా చెప్పిన ఉపద్రవం ఏమిటో బోధపడింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మగ పెళ్లివారు జగ్గయ్యపేట నుంచి వరంగల్ ఎలా రాగలరో బోధపడలేదు. రాఘవరావు గారు తల పట్టుకు కూర్చున్నారు. అప్పటికే ఈదురుగాలులకు కరెంటు లేదు. టెలిఫోన్ తీగలు తెగిపోయి ఫోన్ కనెక్షన్ పోయాయి. రేడియో మాత్రం తుఫాన్ హెచ్చరికలు ఎడతెరిపి లేకుండా ప్రసారం చేస్తూనే ఉంది. శ్రావణి మానసిక పరిస్థితి వర్ణించనలవి కాదు. తాను పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నది. ఆ స్వప్నం సాకారం అయ్యే వేళ ప్రకృతి ప్రకోపం ఆమె ఆశల సౌధన్యాన్ని కుప్పకూల్చేసింది. శ్రావణి అటువంటి పరిస్థితికి వెక్కి వెక్కి ఏడ్చింది. ఇంట్లో ఎవరు ఆమెకు ధైర్యం చెప్పే పరిస్థితుల్లో లేరు. ఎవరి బాధలో వారున్నారు. పెళ్లి ముందు రోజే తుఫాను కాబట్టి పెళ్లి జరగడం అసాధ్యం అని అర్థమైంది. ఎందుకంటే తుఫానుకి ముందే ప్రకృతి బీభత్సంగా ఉంది. ఇక తుఫాను దాటికి అంతా అల్లకల్లోలమని స్పష్టంగా అర్థమైంది. ప్రభుత్వం తుఫాను రక్షణ చర్యలు వేగవంతం చేసింది. రాష్ట్రమంతా అంధకారం అలుముకుంది. గుడిసెల్లో ఉండేవారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈదురుగాలుల దాటికి గుడిసెల కప్పులు ఎగిరిపోయాయి. వాళ్ళు అందరూ గుళ్ళల్లో దయ చూపిన వారు ఇళ్లల్లో తలదాచుకున్నారు. తినడానికి తిండి లేదు. చంటి పిల్లలు ఉన్నవారు మరీ ఇబ్బందుల పాలయ్యారు. జన నష్టం ఎంతో తెలియలేదు. ఆస్తి నష్టం వేల కోట్లలో ఉంటుందని అంచనా వేశారు. ప్రకృతి మెల్లగా శాంతించింది. ఈదురుగాలులు తగ్గుముఖం పట్టాయి. వర్షం తగ్గుముఖం పట్టింది. జనజీవనం అస్తవ్యస్తం చేసిన తుఫాను అంతర్ధానమైంది. పెళ్లి రోజు నాటికి వాతావరణం మామూలైంది. కానీ తుఫాను సృష్టించిన బీభత్సానికి రహదారులు ఎక్కడికక్కడ బంద్ అయ్యాయి. వేణు వాళ్ళను సంప్రదించడానికి ఫోన్ లేవు. ఊరు దాటడమే కష్టమైన సమయాన్ని అంత దూరం నుంచి రావడం అసాధ్యం. ఎప్పుడు ఏ విషయానికి చెల్లించిన రాఘవరావు గారు కూడా డీలా పడిపోయారు. కూతురు పెళ్లి ఎంతో ఘనంగా చేయాలని కలలు కన్నారు. ఆ కలలు తుఫానికి బలి కావడం ఆయన్ను కలిచివేశాయి. ఆయన మనశ్శాంతి కోసం సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్లారు. ఆయన రాఘవ్ గారిని చూడగానే మీ విషయమే ఆలోచిస్తున్నాను అన్నారు. జాతకరీత్యా మీరు చెప్పిన ఉపద్రవం వచ్చి పడింది. ఇప్పుడు ఏం జరగబోతుంది అని అడిగారు రాఘవరావు గారు. మనం పెట్టుకున్న ముహూర్తం సలక్షణమైనది. అది వాయిదా పడేది కాదు. కానీ ప్రకృతి వైపరీత్యం సమయాన వాళ్ళ రావడం బహు కష్టం. ఈశ్వరేచ్ఛ ఉంటే అసాధ్యము సుసాధ్యమే అన్నారు ఆయన. సిద్ధాంతి గారి మాటలు రాఘవ్ గారి ఆశలకు కొద్దిగా ఊపిరిపోసాయి. ఆయన మనసులో ఒక నిర్ణయానికి వచ్చారు. పెళ్లి పందిరి ఈదురుగాలికి ఎగిరిపోయింది. ఇంటి ప్రాంగణం అంతా పాడైపోయింది. సుదీర్ఘంగా ఆలోచించిన రాఘవరావు గారు ఏదైనా అద్భుతం జరిగి పెళ్లి కొడుకు వాళ్ళు రాగలిగితే పెళ్లికి ఆటంకం లేకుండా దగ్గరలో ఉన్న హై స్కూల్లో పెళ్లి జరిపించడానికి ఏర్పాట్లు చేశారు. వంటలు కూడా అక్కడ షెడ్లో చేయించడానికి ఏర్పాటు చేశారు. అలాగే తరగతిలో సింపుల్గా వివాహ వేదిక ఏర్పాటు చేశారు. దేవుడు దయతలచి వాళ్ళు రాగలిగితే పెళ్లి జరిపించేద్దాం, లేకుంటే మరో ముహూర్తం చూడొచ్చు అన్న ఆలోచన చేశారాయన. పెళ్లి ముహూర్తం రాత్రి 8 గంటలకు. అందరూ ఏం జరగబోతుందోనని ఉత్కటంగా చూస్తున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో 2 స్కూటర్లు వచ్చాయి. ఒక స్కూటర్ మీద వేణు అతని తల్లి మాణిక్యాంబ ఉన్నారు. మరో స్కూటర్ మీద సీతారాం, వేణు తండ్రి రామచంద్రరావు గారు ఉన్నారు. రాఘవరావు గారు, మీనాక్షమ్మ తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. దేవుడున్నాడు అని మనసులో అనుకున్నారు. వాళ్ళు వచ్చిన విషయం తెలిసి శ్రావణి లోనుంచి పరుగున బయటకు వచ్చింది. అత్తయ్య అని మాణిక్యమ్మను హత్తుకుంది. ఆమె, పిచ్చి పిల్ల, మేం రామని ఏడ్చి ఉంటావు. మేమెలా రాగలిగామంటే కారణం వేణునే. గొడ్డలి తాళ్ళు పట్టుకుని బయలుదేరాడు. దారికి అడ్డంగా పడిన చెట్లను తాళ్లతో ప్రక్కకు లాగుతూ గొడ్డలితో నరుకుతూ ఎంతో శ్రమకూర్చి మమ్మల్ని ఇక్కడకు తెచ్చాడు. దేవుడు కరుణించబట్టి ముహూర్తం సమయానికి రాగలిగాము అన్నది. శ్రావణి వేణువంక కృతజ్ఞతగా అభినందన పూర్వకంగా చూసింది. మనసులో ముద్దపప్పు అనుకున్నా ఈ సైకిల్ అబ్బాయిలో ఇంత సాహసం దాగి ఉందా అని ఆశ్చర్యపోయింది. వాళ్ళ రాకతో పెళ్లి సందడి మొదలైపోయింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అలంకరణ పూర్తి చేశారు. వేణువులో పడిన కష్టం తాలూకు అలసట మాయమై ఉత్సాహం చోటు చేసుకుంది. పెట్రోమాక్స్ లైట్ల కాంతిలో పెళ్లి వేడుక మొదలైంది. పురోహితుడు వేదమంత్రాలు పఠించాడు. మంగళవాద్యాలు మోగాయి. ముహూర్తం సమయానికి వధూవరులు ఒకరి శిరస్సు మీద ఒకరు బెల్లం జీలకర్ర పెట్టుకున్నారు. వారి మధ్య తెర తొలగించబడింది. శ్రావణి వేణు వైపు చూస్తూ థ్యాంక్ యూ అన్నది. ఆమె కనుల నిండా కన్నీరు. అది చూసి విచలితుడైన వేణు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కాడు. మంగళసూత్ర ధారణ జరిగింది. పెద్దలు సంతోషంగా వధూవరుల మీద అక్షింతలు జల్లు కురిపించారు. శ్రావణికి స్వర్గం క్రిందికి దిగువచ్చి భావన కలిగింది. మనసులో దివ్యమైన అనుభూతి కలిగింది. రవ్వలకొండ గ్రామం కొండలపైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి. శ్రావణి వేణు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నెమ్మదిగా మెట్లెక్కుతున్నారు. సాయం సమయం. చక్కటి గాలి మేను తాకి గిలిగింతలు పెడుతున్నది. ఎగురుతున్న ఉంగురులను శ్రావణి ఎడమ చేత్తో సరిచేసుకుంటూ ముందుకు నడుస్తున్నది.
ఈ స్వామిని దర్శించుకోవాలన్న తన మొక్కు ఎన్ని సంవత్సరాల క్రితం నాటిది. ఈ స్వామి ఎన్నిసార్లు తనను ఆపదల నుంచి తప్పించాడు. తను కోరిన కోరికలు ఎన్నో తీర్చాడు. ఆనిముత్యం వంటి భర్తను తనకు కానుకగా ఇచ్చాడు. ఏమిచ్చినా ఈ స్వామి రుణం తీర్చుకోగలను అనుకుంది మనసులో. ఇద్దరు గుడి మెట్లు ఎక్కి పైకి చేరుకున్నారు. ధ్వజస్తంభానికి నమస్కరించి ఆలయంలో ప్రవేశించారు. పూజారికి పూజ ద్రవ్యాలు అందించి అర్చన చేయించారు. ప్రసాదం అందుకుని బయటకు వచ్చి మెట్ల మీద కూర్చున్నారు. వేణు కొబ్బరి చెప్ప పగలగొట్టి ఆమెకు కొబ్బరి మొక్క అందించాడు. ఆమె ఆ కొబ్బరి కళ్ళకు అందుకుని నోటిలో వేసుకుంది. అంతలో ఆమె ఫోన్ రింగ్ అయింది. శ్రావణి హ్యాండ్ బ్యాగ్లోంచి ఫోన్ బయటకు తీసింది. అది అమెరికాలో ఉన్న కూతురు దగ్గర నుంచి వచ్చిన వీడియో కాల్. మమ్మీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ గ్రీటింగ్స్ చెప్పింది సుజన. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రీటింగ్స్ బదులు పలికింది శ్రావణి. ఆర్ యు హ్యాపీ అని అడిగింది సుజన. సో హ్యాపీ అని చెప్పింది శ్రావణి. అది నీ మాటల్లోనే తెలిసిపోతున్నది మమ్మీ. 25 ఏళ్ళు అమెరికాలో ఉండి కూడా ఇండియా తిరిగి వెళ్ళిపోవడం రియల్లీ అమేజింగ్. మీరు వెళ్ళిపోవడం నాకు మీ అల్లుడికి బాధగా ఉన్నా మీ సంతోషం కోసం కాదనలేకపోయాం. మీరు మాకు పరిచయం చేసిన భారతదేశం చాలా చాలా గొప్పది మమ్మీ. మీరు అక్కడ ఉంటే మేము అప్పుడప్పుడు వచ్చి ఆ నేలను తాకవచ్చు. బాయ్ మమ్మీ, హ్యావ్ ఏ నైస్ డే అని ఫోన్ కట్ చేసింది సుజన. ఏమంటున్నది నీ ముద్దుల కూతురు అని అడిగాడు వేణు. మనం అమెరికాలో స్థిరపడకుండా ఇండియా వచ్చేసినందుకు పొగుడుతున్నది. ఎలాగైనా అప్పుడప్పుడు వాళ్ళు ఇండియా రావచ్చునని సంతోషపడుతున్నది అని చెప్పింది శ్రావణి. కొండ మీద నుంచి రవ్వలకొండ గ్రామం అందంగా కనబడుతున్నది. పచ్చటి చెట్లు రమణీయంగా దర్శనం ఇస్తున్నాయి. స్వామివారి సన్నిధిలో ఆమెకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అమెరికాలో ఈ ప్రశాంతత కొరవడింది. అందుకే ఇక్కడకు వచ్చేశాం అన్నది శ్రావణి. ప్రకృతి రమణీయతకు సేద తీరుతున్న వేణు అవును అన్నట్లు తలపంకించాడు. మరలా శ్రావణి ఫోన్ రింగ్ అయింది. ఎవరా అని తీసి చూసింది. పద్మావతి ఫోన్ చేసింది. శ్రావణి, కొండ మీద స్వామి సన్నిధిలో ఉండి ఉంటారు. మా దగ్గరకు రావడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇక్కడి గానుగ చెట్టు మీద అప్పట్లో నీవు చెక్కిన పేర్లు వేణుకు చూపించాలి కదా అన్నది. అందుకు శ్రావణి తప్పకుండా అన్నది. రమేష్, నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. మీ పెళ్లి రోజు ట్రీట్ ఈ రోజు రాత్రికి ఇక్కడే అంది పద్మావతి. థ్యాంక్ యూ సో మచ్ అన్నది శ్రావణి. పద్మావతి ఫోన్ కట్ చేసింది. దూరాన ఎవరో వేణువు పలికిస్తున్నారు. అదెంతో వినసొంపుగా ఉంది. అక్కడ ఉన్న పూల మొక్కలకు పూసిన పూల యొక్క పరిమళం మనసుకు ఆహ్లాదం కలిగిస్తున్నది. శ్రావణి సకలం మర్చిపోయింది. కనులు మూసుకుని వేణువడిలో తలపెట్టుకు పడుకుంది. ఇంతటితో ఈ స్టోరీ ముగిసింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.